గత కొన్ని నెలలుగా తీవ్రమైన గుండెదడ, తల తిరగడం వంటి సమస్యలతో బాధపడుతున్న 12ఏళ్ల బాలుడికి హైదరాబాద్ హైటెక్ సిటీలోని మెడికవర్ హాస్పిటల్స్ ఎలక్ట్రోఫిజియాలజీ బృందం అధునాతన హై డెన్సిటీ 3D ఎలక్ట్రికల్ మ్యాపింగ్ సాంకేతికతతో విజయవంతంగా చికిత్స అందించింది. గతంలో ఈ బాలుడికి క్యాథెటర్ అబ్లేషన్ ప్రక్రియ పూర్తి చేసినప్పటికీ సమస్య తిరిగి రావడంతో కుటుంబ సభ్యులు తొలుత దీనిని సాధారణ యాంగ్జైటీ అని భావించారు. అయితే అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రికి తరలించగా పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఇది కేవలం ఆందోళన కాదని, అరిథ్మియా ఉందని గుర్తించి గుండెలయను విజయవంతంగా నియంత్రణలోకి తీసుకొచ్చింది. చిన్నపిల్లల్లో ఇటువంటి క్లిష్టమైన గుండెలయ సమస్యలు తలెత్తడం అత్యంత అరుదని ఈ సందర్భంగా నిపుణులు వెల్లడించారు. పిల్లల్లో పదే పదే గుండె వేగంగా కొట్టుకోవడం లేదా తల తిరగడం వంటి లక్షణాలు కనిపిస్తే వాటిని కేవలం ఆందోళనగా భావించి నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులకు చూపించాలని డాక్టర్ కుమార్ నారాయణన్ తెలిపారు. నమస్కారం, నేను డాక్టర్ కుమార్ నారాయణన్, మెడికవర్ హాస్పిటల్స్లో కార్డియాలజిస్ట్ అండ్ ఎలక్ట్రోఫిజియాలజిస్ట్. సో ఈరోజు ఒక 12 సంవత్సరాల అబ్బాయికి గుండెలో దడ వచ్చింది, చాలా వేగంగా మధ్యలో కొట్టుకునింది. దానిలో మనము డయాగ్నోస్ చేసింది ఏమంటే హార్ట్ లోపల ఒక రిథమ్ డిజార్డర్, లయ తప్పటం. మన గుండెలో అందరికీ ఒక ఎలక్ట్రికల్ సిస్టమ్ అనే ఉంటుంది. ఆ ఎలక్ట్రికల్ సిస్టంలో కరెంట్ నార్మల్ ఒక కరెక్ట్ ఆర్డర్లో వెళ్ళేప్పుడు మనకు నార్మల్ పల్స్ లాగా ఉంటుంది. కానీ ఎవరికైనా ఎక్స్ట్రా హార్ట్లో ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ డెవలప్ అయినాయంటే షార్ట్ సర్క్యూట్ లాగా హార్ట్ చాలా వేగంగా కొట్టుకోవటం, అలాంటి సిమ్టమ్స్ రావచ్చు. ఇలాంటి రిథమ్ డిస్టర్బెన్స్ రావడానికి చాలా కేసెస్లో ఏం పర్టికులర్ కారణం మనం ఐడెంటిఫై చేయలేము. కొన్ని కేసెస్లో జెనెటిక్ డిసీజెస్, జన్యుపరమైన రోగాలు ఉంటాయి, కంజెనిటల్ హార్ట్ డిసీజ్ అంటారు. అది ఒక ఫ్యూ మైనారిటీ కేసెస్లో అలాంటి ఒక సిచ్యువేషన్ ఉంటాయి. కానీ చాలా వేరే కేసెస్లో ఈ అబ్బాయికి కూడా స్పెసిఫిక్గా మనం ఒక కారణం అని చెప్పలేము. సో డ్యూ టు ఎనీ రీజన్ మన హార్ట్ లోపల ఒక అబ్నార్మల్ ఎక్స్ట్రా సర్క్యూట్ ఫామ్ అవుతుంది. ఏజ్లోనే ఇది రావచ్చు, చిన్నపిల్లలకి రావచ్చు, పెద్దవాళ్ళకి రావచ్చు. సో ఇలాంటివి ఉన్నప్పుడు మనం ఎలా ఐడెంటిఫై చేయాలంటే కామన్ సిమ్టమ్స్, గుండె వేగంగా మధ్యలో సడన్గా వేగంగా కొట్టుకోవటం, ఫాస్ట్గా కొట్టుకోవటం, దాంతోపాటు చాలా నీరసంగా అనిపించటం, కళ్ళు తిరగటం అనిపించటం, లేకపోతే ఒక్కొక్కసారి చాలా సివియర్గా ఉంటే కళ్ళు తిరిగి పడిపోతారు. ఇలాంటి సిమ్టమ్స్ వస్తాయి. మెనీ టైమ్స్ ఇది వస్తూ పోతూ ఉంటుంది, ఎప్పుడు ఉండదు, కానీ ఒక్కొక్కసారి వస్తుంది, మరీ తగ్గిపోతుంది. సో ఇలాంటి సిమ్టమ్స్ ఉంటే మనము గుండెలో రిథమ్ డిస్టర్బెన్స్ ఉండొచ్చు అని మనము ఒక సస్పిషన్ పెట్టుకోవాలి మైండ్లో. దీనికి సంబంధించే కార్డియాలజిస్ట్ కానీ కార్డియాక్ ఎలక్ట్రోఫిజియాలజిస్ట్ దగ్గర మనం చూయించుకొని కరెక్ట్ టెస్ట్ చేసి దీన్ని ప్రాపర్గా డయాగ్నోస్ చేయాలి. ఫస్ట్ స్టెప్ ప్రాపర్గా డయాగ్నోస్ చేస్తే దానికి సంబంధించి మనం ఇలాంటి ట్రీట్మెంట్స్ చేసి అబ్నార్మల్ సర్క్యూట్స్ని మనం హార్ట్లో బ్లాక్ చేసి నార్మల్ రిథమ్ని మరి రెస్టోర్ చేయొచ్చు. ఒకసారి ఇది కంప్లీట్ క్లియర్ అయిందంటే మరి మనం మెనీ కేసెస్లో కంప్లీట్ నార్మల్ లైఫ్కి వెళ్ళిపోయే మంచి ఛాన్సెస్ ఉంటాయి.